హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేప్పటికి 2025లో తయారు చేసిన టీవీఎస్ రోనిన్ 225 బేస్ వేరియంట్ అనమాట. రెడ్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది కదా. ఈ వెహికల్ మీద చాలామంది వీడియో చేయమని చెప్పేసి అడిగారు. ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 225.9 cc BS 6.2 SOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 20.4 PS పవర్, 20 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను తర్వాత గోప్రో వ్యూలో రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గానే ఉంది. దాని గురించి కూడా నేను తర్వాత గోప్రో వ్యూలో మాట్లాడతాను. ఇంకా ఇక్కడ డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి చైన్ డ్రైవ్ అయితే ఇచ్చారు. పూర్తిగా ఓపెన్ చేసి అయితే ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు అయితే చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. 300 mm డిస్క్ సైజ్ అనమాట. ABS కూడా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు 240 mm డిస్క్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే ABS ఉండదు, ఎందుకంటే ఇది బేస్ వేరియంట్ కాబట్టి బ్యాక్ సైడ్ అయితే ABS అయితే ఇవ్వట్లేదు అనమాట. బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 41 mm అప్ సైడ్ డౌన్ బ్లాక్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. టాప్ ఎండ్ వేరియంట్లో మీకు ఈ సస్పెన్షన్ అనేది గోల్డ్ కలర్లో కనిపిస్తూ ఉండిద్ది. ఇది బేస్ వేరియంట్ కాబట్టి మీకు బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 7 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ 9 స్పోక్ ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇక్కడ డైమండ్ కట్ ఎల్ఐ వీల్ అయితే మీరు చూడొచ్చు. చూస్తానికి చాలా బాగుంది కదా. ఫ్రంట్ 110/70 17 ఇంచ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 130/70 17 ఇంచ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. ఆల్రెడీ ఈ వెహికల్ రైడ్ చేశాను. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 181 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా. ఇంకా మీకు 21 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. సీట్ హైట్ విషయానికి వస్తే 795 mm అనేది ఇచ్చారు. 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే 160 kgs వెయిట్ ఉంది. కొంచెం వెయిట్ అయితే ఫీల్ అవుతారు షార్ట్ రైడర్స్ అయితే. నాకైతే అంత వెయిట్ అయితే ఏం అనిపించలేదు. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, రెడ్ కలర్లో 14 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. ఇంకా లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. అలాగే మీకు T షేప్డ్ DRLs కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ కూడా మీకు LED టైల్ లైట్ అయితే లభిస్తూ ఉంది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్ LED ఇచ్చారు. మొత్తం LED లైట్స్ అయితే ఈ వెహికల్ ఉన్నాయి. అలాగే స్కిప్ చేయకుండా హజార్ లైట్స్ కూడా ఈ వెహికల్ ఇంక్లూడ్ చేశారు. ఇది ఒక ప్లస్ పాయింట్. కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ రౌండ్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇందులో స్పీడోమీటర్ అయితే ఉంది, క్లాక్ ఉంది, అర్బన్ అండ్ రెయిన్ మోడ్స్ అయితే ఉన్నాయి, గేర్ ఇండికేటర్ అయితే ఉంది, ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. పైన మీకు కొన్ని ఇండికేటర్స్ అయితే ఉన్నాయి కదా. న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది. ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఈ కన్సోల్లో మీరు తెలుసుకోవచ్చు. ఇంకా సీట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వేరియంట్లో సీట్ అయితే కొద్దిగా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. సీట్ కుషనింగ్ కూడా బాగుంది, కొంచెం మెత్తగా ఉంది. సీట్ మీద మీరు కూర్చున్నప్పుడు చాలా స్మూత్గా అయితే ఫీల్ అవుతారు. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. దాని కింద మోడ్ స్విచ్ అయితే ఉంది. ఇందులో మీకు 2 మోడ్స్ అయితే ఉన్నాయి కదా, అర్బన్ అండ్ రెయిన్ అని చెప్పేసి. ఈ స్విచ్ ద్వారా ఆ మోడ్స్కి మారచ్చు. దాని కింద హజార్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ డెడికేటెడ్గా ఎల్లో కలర్లో పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. అలాగే మన వైపు కొద్దిగా బెండ్ అయి ఉండిద్ది అనమాట, కంఫర్టబుల్ గా రైడ్ చేయడానికి. ఒకవేళ మీరు టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేస్తే అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఇస్తారు. కానీ ఇది బేస్ వేరియంట్ కాబట్టి అవి మిస్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో మీకు శారీ గార్డ్ అయితే స్కిప్ చేయకుండా వస్తూ ఉంది. వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత యాక్సెసరీస్ లో మీకు సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా వస్తుంది. అది కూడా స్కిప్ అవ్వట్లేదు. బ్యాక్ సైడ్ మీకు గ్రాబ్ రైల్ కూడా చూస్తానికి చాలా బాగుంది. చాలా సింపుల్ గా అయితే డిజైన్ చేశారు. ఇంకా కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంకా ఈ వెహికల్ కి సంబంధించిన టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 km/h స్పీడ్ అయితే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 160 kg బరువు ఉంది కాబట్టి కొంచెం తక్కువే మైలేజ్ వస్తుంది. 35 కిలోమీటర్లు అయితే మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,65,000 రూపీస్ చేంజ్ అయితే ఉంది. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే మాత్రం నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద పెట్టేస్తున్నాను. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 40,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేయొచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. టీవీఎస్ రోనిన్ 225 బేస్ మోడల్ రెడ్ కలర్ వెహికల్ మీద ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇక్కడ OBD 2B అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇలా మెన్షన్ చేసి ఉన్న వెహికలే పర్చేస్ చేయమని చెప్తాను. 795 mm సీట్ హైట్ అనమాట. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. నేను 5'8" హైట్ అయితే ఉంటాను కాబట్టి నాకైతే కాళ్ళు కింద అందినాయి. ఒకసారి కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద కూర్చొని చెక్ చేసుకోండి. 20 PS పవర్, 20 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది.
పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఇది టెస్ట్ రైడ్ వెహికల్ అయితే కాదు, షోరూంలో కొత్తగా వచ్చిన వెహికల్ అనమాట. మీకోసం రివ్యూ చేయడానికి తీసుకొచ్చాను. తెనాలి పైనీర్ టీవీఎస్ షోరూమ్ వాళ్ళు అయితే ఈ వెహికల్ మీకోసం రివ్యూ చేయడానికి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ వెహికల్ రివ్యూకి ఇచ్చినందుకు. స్పీడోమీటర్ అయితే డిస్కనెక్ట్ చేసి ఇచ్చారు. సో ఎంత స్పీడ్లో వెళ్తున్నానో మీకు చూపించలేకపోతున్నాను, సారీ ఫర్ దట్. బట్ నేను 100 క్రాస్ అయ్యాను, నాకు తెలుసు ఎంత స్పీడ్ వెళ్ళాను. 100 క్రాస్ అయిన వెంటనే మీకు లైట్గా వైబ్రేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి, చాలా లైట్గా వస్తున్నాయి అనమాట. మరీ ఎక్కువ వైబ్రేషన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. కానీ ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉంది, బటరీ స్మూత్ అని చెప్పుకోవచ్చు. క్లచ్ విషయానికి వస్తే కొంచెం స్మూత్గానే ఉంది. క్లచ్ ప్రెస్ చేసినప్పుడల్లా మీకు హార్డ్ అయితే ఎక్కడ అనిపించదు, స్మూత్గా ఉంది. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గా ఉంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బ్యాటరీ స్మూత్ అని చెప్పుకోవచ్చు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కన్సోల్ కూడా మీకు డే టైం విజిబిలిటీ బాగుంది. రౌండ్ కన్సోల్ కొద్దిగా చిన్నగానే ఇచ్చారు. ఇక్కడ గేర్ ఇండికేటర్ అయితే క్లియర్గా చూపిస్తూ ఉంది. స్పీడోమీటర్, క్లాక్, అలాగే మనకి ఇక్కడ మోడ్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం రెయిన్ మోడ్లో అయితే ఉన్నాము. సో అర్బన్ మోడ్లోకి అయితే వచ్చాము. ఇట్లా మనకి 2 మోడ్స్ మాత్రమే ఈ వెహికల్లో ఇచ్చారు. కంఫర్ట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు కదా, సీట్ కంఫర్ట్ బాగుంది. అలాగే హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది, వైడ్ ఉంది. అలాగే కొద్దిగా మన వైపు బెండ్ అయిందనమాట. సో హ్యాపీగా 90 డిగ్రీస్లో కూర్చొని రిలాక్స్డ్గా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బ్రేక్స్ చూద్దాం. బ్రేక్స్ బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఇది బేస్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ మాత్రమే ఏబిఎస్ ఉండిద్ది, బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే ఉండదు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41mm అప్ సైడ్ డౌన్ బ్లాక్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అనమాట. 160 kgs వెయిట్ ఉండిద్ది బ్రో. యాక్చువల్లీ ఇది మనకి కొంచెం వెయిట్గానే ఉండిద్ది, ఎందుకంటే మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. 14 లీటర్స్ కెపాసిటీ అనమాట. చూస్తానికి వెహికల్ కొద్దిగా చిన్నగా ఉన్నప్పటికీ వెహికల్ మీద కూర్చొని రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా హైట్లో కూర్చొని రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఏదైనా సరే మీరు టీవీఎస్ రోనిన్ 225 వెహికల్ పర్చేస్ చేయాలంటే ఒకసారి మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ వెహికల్ టెస్ట్ రైడ్ చేయండి బ్రో. ఈ వెహికల్ని ఫీల్ అవ్వండి, ఎలా ఉంది ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. జనరల్గా ఈ వెహికల్ని లాంగ్ రైడ్ వేసుకెళ్ళడానికి కొనుక్కుంటారు. సో కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ట్రాన్స్మిషన్, క్లచ్ ఇవన్నీ స్మూత్గా ఉన్నాయి కాబట్టి మీరు లాంగ్ రైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. 225cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మీకు లాంగ్ వెళ్ళడానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మీరు వెళ్ళే దారిలో ఇట్లా రోడ్డు కాకుండా ఆఫ్ రోడ్ వచ్చిందనుకోండి, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు. అలాగే మీకు 181mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది, మంచి టైర్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. కంఫర్ట్ బాగుంది. అలాగే మీకు ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా మీకు ఎల్ఈడితోనే లభిస్తూ ఉన్నాయి. ఇది ఒక మంచి విషయం అనమాట. సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు. యాక్చువల్లీ మనకి సిటీలో తిరిగేటప్పుడు కానీ ఆఫ్ రోడ్లో వెళ్ళినప్పుడు కానీ బాగా పెర్ఫామ్ చేయడానికి పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారని చెప్పుకోవచ్చు సస్పెన్షన్ అయితే. బ్రేక్స్ కూడా టూ గుడ్ అని చెప్పొచ్చు. ప్రతి వెహికల్కి ప్లస్ పాయింట్స్ మైనస్లు ఉంటాయి బ్రో. 1,70,000 to 1,80,000 రూపీస్ మధ్యలో ఈ వెహికల్ అయితే మనకు దొరుకుతుంది. ఈ ప్రైస్లో 225ccలో ఈ వెహికల్లో ఉన్న ఫీచర్స్ అయితే వేరే వెహికల్లో కూడా ఉండవు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. చాలామంది అయితే అడిగారనమాట టీవీఎస్ రోనిన్ 225 బేస్ వేరియంట్ రివ్యూ చేయమని చెప్పేసి. మీకోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. మాకు దగ్గరలో ఉన్న షోరూంలో బేస్ వేరియంట్ వస్తే రివ్యూ చేద్దామని చెప్పేసి. ఎందుకంటే టాప్ మోడల్ అయితే ఆల్రెడీ షోరూంలో ఉంది. టాప్ మోడల్ మీద నేను మన ఛానల్లో వీడియో కూడా రికార్డ్ చేశాను. సేమ్ ఇదే రెడ్ కలర్ బేస్ వేరియంట్ కూడా రివ్యూ చేశాను. కానీ 2025లో చేంజెస్ ఏమి వచ్చినాయి అనే దాని గురించి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారనమాట. చేంజెస్ అయితే ఏమీ రాలేదు బ్రో. ఓబిడి 2Bకి సపోర్ట్ చేసే ఇంజిన్ అనమాట. E20 ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా, E20 పెట్రోల్కి సపోర్ట్ చేసే వెహికల్ అనమాట. ఇది ఎక్కువగా మార్పులు అయితే ఏమీ జరగలేదు. నాకు తెలిసి ప్రైస్ అయితే పెరుగుండొచ్చు, ఒక 1,000-2,000 రూపాయలు. ఎందుకంటే పాత వెహికల్తో కంపేర్ చేస్తే కొత్త వెహికల్ మీకు ఓబిడి 2Bకి సపోర్ట్ చేస్తూ ఉండిద్ది కాబట్టి కొంచెం ప్రైస్ అయితే పెరుగుండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
మంచి ఫెస్టివల్ టైంలో మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడైతే మీకు మంచి డిస్కౌంట్లు అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 టీవీఎస్ రోనిన్ 225 వెహికల్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే సీట్ కంఫర్ట్ బాగుంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఎక్కడ అనిపించదు. సిటీలో రైడ్ చేసేటప్పుడు క్లచ్ హార్డ్గా ఉందనుకోండి అసలు రైడ్ చేయలేరు, కానీ ఇందులో స్మూత్గానే ఉంది. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేస్తేనే అర్థమైంది ఈ వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. 225cc లో 1,70,000 రూపీస్లో మీరు ఈ వెహికల్ అయితే హ్యాపీగా కన్సిడర్ చేసుకోవచ్చు. బెస్ట్ వెహికల్ అనమాట, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.